వెల్కమ్ టు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయి ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అని ఎదురు చూస్తున్నారో వాళ్ళల్లో చాలామంది ఈఐపి సెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. చాలామంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై కాలేదు. ఈ విషయం తెలిసిన సంగతే. ఇప్పుడు మన సెయింట్ మేరీస్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి అని చాలామంది పిల్లలు అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. ఎవరికైతే ఈఐపి సెట్లో ర్యాంక్ రాలేదో ఆ పిల్లలు డైరెక్ట్గా కాలేజీకి రావచ్చు, లేదా మనకి కాల్ చేసైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. చాలా తక్కువ ఫీజులో, మధ్యతరగతి ఫ్యామిలీ కట్టగలిగినంత తక్కువ ఫీజులో నాణ్యమైన విద్య అందుబాటులో, 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో, 30 సంవత్సరాల అనుభవంతో సెయింట్ మేరీస్ కాలేజీ మనకు అందుబాటులో ఉంది. సెయింట్ మేరీస్ కాలేజీ కూడా దేశ్ముఖి అనే విలేజ్ లో రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో హైదరాబాద్ లో ఉంటుంది మన లొకేషన్. 120 ఎకరాల విస్తీర్ణంలో 3 కాలేజీలు రన్ చేయబడుతున్నాయి. ఎస్ఎంఈడి, ఎస్ఎంసిడి, ఎస్ఎంఐసి అనే కాలేజీ కోడ్లతో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అన్ని కాలేజెస్ లో కూడా సిఎస్సి, ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఇలా ఈరోజు ట్రెండింగ్ లో ఉన్న కోర్సులు మాత్రమే అందుబాటులో ఉంచాం. ఎవరైతే క్వాలిఫై కాలేదో ఎంసెట్ లో, క్వాలిఫై కాని వాళ్ళందరూ జనరల్ గా మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వడం ఒకటే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. ఈ మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వడం అనేసరికి కాలేజీని బట్టి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కమింగ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్, మీరు కట్టగలిగినంత తక్కువ ఫీజులో అడ్మిషన్ గ్యారంటీగా మీకు అందుబాటులో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న 3 కాలేజెస్ లో కలిపి 2000కు పైగా అడ్మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపుగా 400 నుంచి 500 అడ్మిషన్లు మేనేజ్మెంట్ కోటా కింద అందుబాటులో ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటా అనగానే వేరే కాలేజీల్లో లాగా డొనేషన్లు, లక్షల ఫీజులు అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం కట్టగలిగినంత తక్కువ ఫీజు మాత్రమే ఉంటుంది. దానిని కూడా 1-2 సార్లు కట్టుకునే అవకాశం కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ ఎంసెట్ లో నాట్ క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి మనల్ని కాంటాక్ట్ అయ్యి క్యాంపస్కి వచ్చి ఒకసారి అంతా చూసుకొని అడ్మిషన్ బుక్ చేసుకునే అవకాశం ఎట్లాగో అందుబాటులో ఉంది. రెండోది, ఈ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే పిల్లల గురించి మాట్లాడితే, ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మాకు వస్తుందో రాదో, లేకపోతే ఆన్లైన్లో చెక్ చేసుకుంటే సెయింట్ మేరీస్ కాలేజీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఇంత అని మాకు చూపించట్లేదు అని కొంతమంది అడగడం జరుగుతూ ఉంది. వాళ్ళ కోసం విషయం ఏంటి అంటే 90% మీరు ఆప్షన్ చూస్ చేసుకోండి. ఫస్ట్ టు 10 ఆప్షన్స్ లోపు సెయింట్ మేరీ చూస్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ 1 lakh అటు ఇటు ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా 99% వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ, డెఫినెట్ గా మీకు అలాట్ అవుతుంది. మన దగ్గర ఉన్న బ్రాంచెస్ కూడా సిఎస్సి, ఏఐఎంఎల్, డేటా సైన్స్ లాంటి ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కౌన్సిలింగ్ ప్రొసీజర్ తెలియకపోయినా, కౌన్సిలింగ్ కి ఎలా అటెండ్ అవ్వాలి, లేకపోతే మన కాలేజ్ ఆప్షన్స్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటాయి, కోడ్స్ ఏముంటాయి, ఇలాంటి ఏ డౌట్ ఉన్నా కూడా మనకి కాల్ చేస్తే మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒకటి. రెండోది, కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలన్నా, మేనేజ్మెంట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలన్నా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఈ నంబర్కి కాల్ చేస్తే మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో నెక్స్ట్, కాలేజీ గురించి మాట్లాడితే సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దేశ్ముఖి అనే విలేజ్ లో రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో హైదరాబాద్ లొకేషన్ లో ఈ రోజు కాలేజీ రన్ చేస్తా ఉన్నాము. ఆ కాలేజీ 120 ఎకర్స్ క్యాంపస్ లో ఉంది. 120 ఎకరాల విస్తీర్ణంలో 3 కాలేజెస్, ఆల్మోస్ట్ 25 బ్లాక్స్. ఒకసారి చూస్తే మన కాలేజీని విజిట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి వెళ్ళరు. ఎవరైనా తెలియక మిస్ అవటమే తప్ప సెయింట్ మేరీస్ కాలేజ్ క్యాంపస్ ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అడ్మిషన్ తీసుకోకుండా వెనక్కి వెళ్ళరు. ఈ 30 years లో ఎంతో మంది ఫ్యాకల్టీ విషయం మాట్లాడితే ఒక 30+ మెంబర్స్ డాక్టరేట్స్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు. దాదాపుగా 400 టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. 200+ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన పిల్లల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్ గ్యారంటీ, ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళు తీసుకోవాల్సిన ప్రతి ఒక్క కేరింగ్ కూడా విల్ టేకెన్ కేర్ బై సెయింట్ మేరీస్ కాలేజ్ క్యాంపస్. డెఫినెట్ గా ప్రతి తల్లిదండ్రికి కూడా ఉండే భయం ఏంటి అంటే, ఈ 4 ఏళ్లలో మా బాబు పాస్ అవుతాడా, పాస్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుందా. ఇప్పుడు సెయింట్ మేరీస్ కాలేజ్ మనకిచ్చే భరోసా ఏంటి అంటే, లేదా సెయింట్ మేరీస్ కాలేజీలో ఒకసారి మీరు విజిట్ చేసి ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు,
ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంది, హాస్టల్ ఏంటి, స్పోర్ట్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ఎవ్రీథింగ్ ఒకసారి మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకే ధైర్యం వచ్చేస్తుంది. రెండోది, ఎప్పుడైనా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పేరెంట్స్ ఏమో డబ్బులు కట్టగలుగుతామా లేవా అనేది ఒక డౌట్, స్టూడెంట్స్ ఏమో మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉంటాయా లేవా అనేది ఒక డౌట్. సెయింట్ మేరీస్ కాలేజ్లో మీరు కట్టగలిగినంత తక్కువ ఫీజులో పిల్లవాడికి ఈ రోజు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ప్రతిదీ, క్లాస్ రూమ్స్ విషయానికి వస్తే డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీకి వస్తే సెంట్రల్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, అట్ ద సేమ్ టైం ఒక 10 ఎకరాల ఏరియాని కేవలం స్పోర్ట్స్ కోసమే కేటాయించి అన్ని రకాల గేమ్స్ ని, స్పోర్ట్స్ ని పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ అన్ని ఫెసిలిటీస్ ని అందుబాటులో ఉంచడం జరిగింది. మీరు విజిట్ చేసినప్పుడు క్రికెట్ స్టేడియం చూడొచ్చు, బాస్కెట్బాల్ స్టేడియం చూడొచ్చు, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని చూడొచ్చు. ఒకటేంటి అంటే సెయింట్ మేరీస్ కాలేజీలో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 1000+ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 48 లక్షలు, యావరేజ్ గా 5-6 లక్షలు ప్రతి ఒక్క పిల్లవాడికి వచ్చింది. ఆల్మోస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంత గ్యారంటీగా ఎలా చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి ఆఫర్ లెటర్ ఎలా ఇస్తాం, అందరికీ అంత గ్యారంటీగా జాబ్ వస్తుందా అని అడగచ్చు ఎవరైనా. దానికి నేను చెప్పే గ్యారంటీ ఏంటి అంటే సెయింట్ మేరీస్ కాలేజీలో ఐటీ హబ్ అని ఒక సెంటర్ ఉంది. ఈ ఐటీ హబ్, సాఫ్ట్వేర్ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే మన దగ్గర బీటెక్ చదువుతున్నారో ఆ పిల్లలందరికీ ప్యారలల్ గా ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు. ఈ సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా ఈ రోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ఎన్విరాన్మెంట్ ని ఈ సాఫ్ట్వేర్ హబ్ ద్వారా బీటెక్ చదివే పిల్లలకి అలవాటు చేయడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలకి ఇలా అయితే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోటేశ్వరరావు సార్ అని ఒక సార్ ఉన్నారు. ఆయన 30 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు. ఆయనకు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఈ సాఫ్ట్వేర్ హబ్ ఏదైతే సెయింట్ మేరీస్ కాలేజీలో ఉందో ఈ హబ్ ని ఆయన అండర్ లో రన్ చేస్తున్నారు. ఆయన అండర్ లోనే వర్కౌట్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ హబ్ మొత్తం ఫంక్షనింగ్ అవుతుంది. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు రాబోయే పిల్లలు ఏవి నేర్చుకుంటే రేపు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ లో ఇన్ అవుతారు, రేపు సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి అంటే పిల్లలు ఎలా రెడీ అవ్వాలి, ఏది ప్రిపేర్ అవ్వాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏది నేర్చుకోవాలి, పిల్లలకు మనం ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఏ టెక్నాలజీ గురించి నేర్పించాలి అనేది ఆయన ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి పిల్లలకు అటువంటి వస్తువులన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తుంటారు. కోటేశ్వరరావు సార్ కింద ఒక 30 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా రకరకాల ఐటీ సెక్టర్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్. వీళ్ళందరూ సార్తో కమ్యూనికేట్ అయ్యి బయట ఈ రోజు ఏది ట్రెండింగ్ లో ఉంది, ఏ ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, మన పిల్లలకు ఏది ఈ రోజు అప్డేట్ చేయించాలి అని ప్రతి ఒక్కటి కరికులం లో ఇన్బిల్ట్ చేసి డే వన్ నుంచి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచే ప్రతి పిల్లవాడికి సిఆర్టీ ట్రైనింగ్ లో ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఈ సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా పిల్లవాడు 4 ఏళ్ళు ట్రైన్ అయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది. కాబట్టే మనం 100% ప్లేస్మెంట్ అని చెప్తున్నాం. చాలా కాలేజీలు మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో సిఆర్టీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్తారు. కానీ సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఫస్ట్ డే నుంచే ఎవ్రీ ఇయర్ సిఆర్టీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెమిస్టర్ కి 80 hours చొప్పున ఒక సంవత్సరానికి 160 గంటలు సిఆర్టీ క్లాసెస్ రన్ అవుతాయి. 4 సంవత్సరాలలో ఆల్మోస్ట్ 600 నుంచి 700 గంటలు సిఆర్టీ క్లాసెస్ మాత్రమే వింటారు పిల్లలు. ఇటువంటి ఫెసిలిటీ ఉంది కాబట్టే మనం ఎంత కాన్ఫిడెంట్ గా 100% జాబ్ వస్తుంది అని చెప్తాం. ఇంకొకటి ఏంటి అంటే, కమింగ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్ మేనేజ్మెంట్, ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో, చైర్మన్ గారు ఉన్నారో, ఆయన ఈ రోజు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ రోజు ఫస్ట్ ఇయర్ లో మనం తీసుకున్న అడ్మిషన్స్ అన్ని ఫైనల్ ఇయర్ వరకు క్యారీ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు పాస్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లేస్మెంట్ చూపించాలి, వాళ్ళకున్న స్కిల్ బట్టి, వాళ్ళకున్న టాలెంట్ ని బట్టి వాళ్ళకి తగ్గ జాబ్, ఏదో ఒక జాబ్ చూపించాలి, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. Group of institutions, Hyderabad, Deshmukhi village, we have started a software company in the campus. The object of starting this software company is to provide real-time industry-oriented training to our students. So, with the software company, the students, while they are in their studying, while they are in their 4 years of engineering, they can participate in a real projects which are given by the companies, and
these projects will help them to be a successful engineer and an employable person at the end of the day. And to start this event, we have started 6 months ago by identifying few of the students, and we have trained them in various technologies. Our first year students have been able to build few apps, few softwares, and we want to focus these students to rest of the students so that they can generate interest among themselves and participate in the various programs that are being conducted. Now, education and classroom training is not just enough for students to be able to get a job. And a student who is readily employable with a proper industry training is what that is required, so that they all can be placed in a nice companies. With the help of this software company inside the campus, we want to reduce the time. Our students do not have to train further after joining in any companies. They will be excellently ready and they can join immediately. By the time they finish their 4 years program, they will finish many industry oriented programs. And going forward, we also wish to bring few companies inside the campus, and we want to collaborate with the companies and know their requirements and train our students in those technologies. So once they finish their engineering, no company needs to come here for their placements, and they will be placed much before they finish their engineering. Few of our students have already been receiving internships from the companies for their works that they have done. So we are very proud that our students are learning this through experience. Our young students are enjoying this, and we are very happy to provide all the infrastructure that they require in able to create themselves a responsible citizen and a successful job seeker or entrepreneurship, whatever they seek. Thank you. వచ్చిన ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఏదో ఒక కంపెనీకి మన దగ్గర నుంచి ఆఫర్ లెటర్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తే స్వప్న అని ఒక అమ్మాయికి సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో గోల్డ్ మెడల్ వచ్చింది. 13వ కాన్వకేషన్ లో జేఎన్టీయూ హైదరాబాద్ 13వ కాన్వకేషన్ లో మన సెయింట్ మేరీస్ స్టూడెంట్ స్వప్న అని గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఇంతకు ముందు చూస్తే ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న కాలేజెస్ లో టాప్ పర్సంటేజ్ తో మీనా కుమారి అని ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకుంది. విప్రోలో కానివ్వండి, జెన్పాక్ట్ లో కానివ్వండి, టీసీఎస్ లో కానివ్వండి, మన పిల్లలు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తే ఒకసారి జస్ట్ అట్లా ఇమాజిన్, ఒక 30 మంది డాక్టరేట్స్ క్యాంపస్ లో ఉన్నారు. వాళ్ళందరూ పిహెచ్డి చేసి 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరేట్స్. అటువంటి ప్రొఫెసర్స్ దగ్గర మన పిల్లలు చదువుకుంటే 4 ఏళ్ళు ఎంత నాలెడ్జ్ వస్తుంది ఒకసారి ఊహించండి. రెండోది 400 మంది అసోసియేట్ కమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు 3 క్యాంపస్ల మీద కలిపి. దాదాపుగా 400 మంది ఫ్యాకల్టీ కాలేజ్లో మన పిల్లలు ఎప్పుడు 24/7 పిల్లవాడికి ఏ డౌట్ ఉన్నా ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. అందులో చాలా మంది ఫ్యాకల్టీ క్యాంపస్ లోనే స్టే చేస్తారు. పిల్లవాడికి ఏ టైంలో ఏ డౌట్ వచ్చినా గానీ వాళ్ళు అందుబాటులో ఉంటారు. రెండోది నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్మోస్ట్ 200 పైన నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మన పిల్లలకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా గానీ అందుబాటులో ఉంటారు, రెడీగా హెల్ప్ చేయడానికి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియాలో, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో మన పిల్లలు గ్రో అయితే 4 years వాళ్ళ ఫ్యూచర్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. ఎడ్యుకేషన్ బాగుంది, ఫ్యాకల్టీ బాగుంది, ఫీజు మనం కట్టగలిగినంత తక్కువలో ఉంది, సాఫ్ట్వేర్ హబ్ ఉంది, 100% జాబ్ ట్రైనింగ్ ఉంది, గ్యారంటీ ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 1000కి మీద చాలా మంది పిల్లలు 1000 కంటే పైన స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. ఐటీ హబ్ ద్వారా ఏ కంపెనీ ఆఫర్ చేస్తే ఆ కంపెనీని తీసుకొచ్చి డ్రైవ్ పెట్టించడం జరుగుతుంది. మన పిల్లలు 4 సంవత్సరాలు జాగ్రత్తగా చదువుకుని ఇన్ టైంలో ఒక 70-75% తో బీటెక్ కంప్లీట్ చేయగలిగితే 100% సెటిల్ అయినట్టే. ఇలాంటి గ్యారంటీ ఇస్తున్న 30 సంవత్సరాల అనుభవం ఉన్న 120 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒకే ఒక క్యాంపస్ హైదరాబాద్ లో సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 30 సంవత్సరాలు ఎన్ని వేల మంది ఈ కాలేజీ నుంచి చదువుకొని బయటకెళ్ళి రకరకాల దేశాల్లో రకరకాల పొజిషన్స్ లో సెటిల్ అయి ఉంటారు. ఇటువంటి కాలేజీలో మన పిల్లలు చదవటం నిజంగా పిల్లలకు మనం ఇచ్చే ఒక గిఫ్ట్ లాంటిది. పిల్లలకు ఒకవేళ తెలియకపోతే ఒకసారి క్యాంపస్ కి తీసుకురండి. క్యాంపస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాకు ఒకసారి కాల్ చేయండి. డెఫినెట్ గా
నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే మేనేజ్మెంట్ ఉన్నారో మేనేజ్మెంట్ సపోర్ట్ ను బట్టే, మేనేజ్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ని బట్టే పిల్లలకు అవకాశాలు అనేవి ఉంటాయి. ఈరోజు మా మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుంది అంటే, మన దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్ కి ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి, ఏదో ఒక జాబ్ చూపించాలి. దాని తర్వాత ఆయన టాలెంట్ ను బట్టి అక్కడ నుంచి ఇంకెక్కడ దాకా ఎదుగుతాడు అనేది ఆయన ఇష్టము. బట్ మన దగ్గర నుంచి మాత్రం ఎవరు ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళకూడదు. ఈ పాయింట్ లోనే వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళ ఫంక్షనింగ్ కానివ్వండి, ఇలానే ఉంటుంది. ఈ రోజు మీరు చూస్తే లైబ్రరీలో దాదాపుగా 17,000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీలో దాదాపుగా 200 పైన కంప్యూటర్లు పెట్టి డిజిటల్ లైబ్రరీ అందుబాటులో పెట్టారు. డిజిటల్ రిసోర్సెస్ ఈ రోజు మార్కెట్ లో ఇంజనీరింగ్ చదివే పిల్లవాడికి ఏదో అవసరమో ప్రతి డిజిటల్ రిసోర్స్ కూడా సెయింట్ మేరీస్ లైబ్రరీలో దొరుకుతుంది. ఇలా చూస్తే ప్రతి పిల్లవాడు, కొంతమందికి స్పోర్ట్స్ పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఎడ్యుకేషన్ పరంగా, ఇంకొంతమందికి లైబ్రరీ నాకు బాగుండాలి. చాలా మంది దూరం నుంచి జాయిన్ అయ్యే పిల్లలకి ఉండే ఇంకొక డౌట్ ఏంటి అంటే, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, క్యాంపస్ లో హాస్టల్స్ ఉన్నాయా? సెయింట్ మేరీస్ కాలేజీ క్యాంపస్ లో బాయ్స్ కి సపరేట్ గా, గర్ల్స్ కి సపరేట్ గా క్యాంపస్ లోపలే హాస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫీజు కూడా మనం కట్టగలిగిన చాలా తక్కువ ఉంటుంది. బయట కంపేర్ చేసుకుంటే దానికంటే చాలా తక్కువ ఫీజులో ఉంటుంది. తర్వాత ఫెసిలిటీ చూస్తే క్యాంపస్ హాస్టల్లో ఉండే పిల్లలకు నైట్ స్టడీ అవర్స్ కానివ్వండి, వాళ్ళకి ఇంకేదైనా డౌట్స్ వస్తే వాళ్ళ క్వెరీ రిజల్యూషన్ కానివ్వండి, ప్రతి దానికి ఫ్యాకల్టీ 24/7 అందుబాటులో ఉంటారు. పిల్లల కోసం ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి ఒక నియర్ బై డాక్టర్ అందుబాటులో ఉంటారు. డాక్టర్ ఇన్ ద సెన్స్ ఫార్మసీ అందుబాటులో ఉంటుంది. ఇలా వాళ్ళ మీద తీసుకోవాల్సిన ప్రతి కేరింగ్ తీసుకుని 4 ఏళ్ళు పిల్లల్ని మనం ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఎలా కేర్ చేస్తారో అలా కేర్ చేసి 4 years లో ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ చూపించి వాళ్ళ ఫ్యూచర్ కి గ్యారంటీ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ క్యాంపస్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. చాలా మంది పిల్లలు అనుకుంటారు అటానమస్ కాలేజ్ అయితే బాగుంటుంది. సెయింట్ మేరీస్ కాలేజ్ క్యాంపస్ లో 3 కాలేజీలు ఉన్నాయి, అందులో 2 కాలేజీలు అటానమస్. SMED మెయిన్ క్యాంపస్ అటానమస్ గా ఉంది, SMCD సెకండ్ క్యాంపస్ అటానమస్ గా ఉంది. కొంతమంది పిల్లలు JNTU కింద చదువుకుంటా అనుకునే వాళ్ళకి కూడా SMIC అని 3rd కాలేజ్ ఉంది, అది అఫిలియేటెడ్ టు JNTU. సో మనకి ఏది కావాలన్నా అందుబాటులో ఉంది. పిల్లలు కూడా ఈ రోజు సెయింట్ మేరీస్ కాలేజీలో మీరు క్యాంపస్ విజిటింగ్ వచ్చినప్పుడు ఏ స్టూడెంట్ ని కదిలించినా గానీ, ఏ స్టూడెంట్ ని మీరు అడిగినా గానీ దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మేనేజ్మెంట్ ఏదైతే, కాలేజ్ ఏదైతే, క్యాంపస్ ఏదైతే వాళ్ళకి ఈ రోజు ప్రొవైడ్ చేస్తుందో దానితో వాళ్ళు వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఫీజు ఏమో చాలా తక్కువ ఉంటుంది, ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రతి పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్యూచర్ గ్యారంటీ ఉంటుంది. అలాంటప్పుడు ఒకసారి సెయింట్ మేరీస్ కాలేజీ చూడటం ద్వారా మన పిల్లవాడి భవిష్యత్తు సెట్ అవుతుంది అంటే జస్ట్ ఒకసారి కాల్ చేసి క్యాంపస్ విజిట్ చేసి తర్వాత ఫ్రీగా డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పిల్లవాడికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం కానీ క్వాలిఫై కాలేదు, అటువంటి పేరెంట్స్ కూడా బాధపడాల్సిన పని లేదు. సెయింట్ మేరీస్ కి రండి, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ చూడండి, ఫీజు స్ట్రక్చర్ చూడండి, మీరు ఖచ్చితంగా ఇందులో అడ్మిషన్ తీసుకుంటారు. ట్రైనింగ్ ఇప్పించాం కానీ, ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం కానీ చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, నో ప్రాబ్లం, ఒకసారి క్యాంపస్ కి రండి. ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ కాల్ చేయండి, మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. తర్వాత ఒకసారి విజిట్ చేయండి ఫ్రీ టైం చూసుకొని, మా వాళ్ళే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని క్యాంపస్ అంతా చూపిస్తారు. మెయిన్ గేట్ దగ్గర నుంచి హాస్టల్ బ్లాక్ వరకు, క్రికెట్ గ్రౌండ్స్ దగ్గర నుంచి లైబ్రరీస్ వరకు, ల్యాబొరేటరీస్ వరకు, క్లాస్ రూమ్స్ వరకు ప్రతిదీ చూడండి. సాఫ్ట్వేర్ హబ్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ హబ్ చూడండి. లాస్ట్ ఇయర్ ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయో చూడండి. ఆ ప్లేస్మెంట్స్ వచ్చిన పిల్లలందరికీ 4 ఏళ్ళు ఎలా ట్రైనింగ్ ఇచ్చారో తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకుంటారు సెయింట్ మేరీస్ గ్రూప్ లో. ఇంత గ్యారంటీ ఉన్నప్పుడు ఏ పిల్లవాడైనా వెనక్కిపోయే ఛాన్స్ ఉంటుందా అంటే 99% ఉండదు. కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళకి క్యాంపస్ లో హాస్టల్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్స్ నియర్ బై ఉన్నాయి. అన్నిటికీ మించి హైదరాబాద్ టౌన్ నుంచి ఒక 10 kilometers రేడియస్ లోపే ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ 24/7 ఉంటుంది. కాలేజ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం RTC బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. వాట్ నాట్, ఇది లేదు అనటానికి లేదు. మేనేజ్మెంట్ ఇచ్చే సపోర్ట్ అలా ఉంటుంది. ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్స్ కానివ్వండి, అసిస్టెంట్స్ కానివ్వండి, ఈ రోజు పిల్లలకున్న ఈ రోజున్న సిచ్యువేషన్ లో సెయింట్ మేరీస్ కాలేజ్ గురించి గొప్పగా చెప్పాలి అంటే ఒక్కటే మాటలో, ఎవరైనా కొత్త థాట్ తో ముందుకొస్తే స్టార్టప్ కంపెనీ పెడతానికి కావాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేయడానికి సెయింట్ మేరీస్ మేనేజ్మెంట్ రెడీగా ఉంది. మన పిల్లల్లో ఒకవేళ ఏదైనా చిన్న కంపెనీ స్టార్ట్ చేయాలి, నా దగ్గర ఒక ఐడియా ఉంది అనే అంత స్థాయిలో మన పిల్లోడు ఉంటే వాళ్ళకి కావాల్సిన
టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, సెయింట్ మేరీస్ మేనేజ్మెంట్ విల్ ప్రొవైడ్. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత కాదు అనుకోవడానికి రీజనే ఉండదు. సో వెల్కమ్ టు సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత చాలా మంది సేఫ్టీ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ బాగుంటుందా, పిల్లల్ని టేక్ కేర్ చేస్తారా అని. ఇక్కడ చూస్తే సెయింట్ మేరీస్ కాలేజీలో ఓన్లీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లోనే ఆన్ డ్యూటీలో 40+ మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్. టోటల్ 120 acres ఆఫ్ క్యాంపస్ లో నియర్ బై 40 మెంబర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఒక్కసారి 9 o'clock క్యాంపస్ లోకి ఎంటర్ అయితే మళ్ళా 4 o'clock 4:30 కాలేజ్ అయిపోయిన తరువాతనే బయటికి పోనిస్తారు తప్ప వితౌట్ పర్మిషన్ బయటికి నాట్ అలౌడ్. పిల్లలు వేరే వేరే విషయాలలో ర్యాగింగ్ అని లేకపోతే ఇంకా ఏదైనా సీనియర్ జూనియర్ అని గొడవ పడతారేమో అని భయపడే పేరెంట్స్ కి ఈ 40 మెంబర్ సెక్యూరిటీ గార్డ్స్ 24/7 చూస్తూ ఉంటారు. అటువంటివి జరిగే ఛాన్సే లేదు. రెండోది డిసిప్లినరీ టీం ఉంటుంది. డిసిప్లినరీ టీము స్టాఫ్ ఒక 20 మంది ఉంటారు. వాళ్ళు పిల్లల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది రాకుండా క్యాంపస్ మొత్తం రౌండింగ్ చేస్తూ పిల్లలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో ఈ డిసిప్లినరీ కమిటీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా 1% కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్టేషన్ నేను ఇందాక చెప్పినట్టు కాలేజ్ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న అన్ని ఏరియాస్ లో నుంచి కాలేజ్ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఆర్టీసీ కావాలి అన్నా కూడా ఆర్టీసీ బస్సెస్ కూడా కాలేజ్ గేట్ ముందే దింపుతాయి. ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. 24/7 ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్కి వస్తే మీరు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. మీరు వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేసి రండి కాలేజ్కి. మా టీం మిమ్మల్ని దగ్గర తీసుకెళ్లి క్యాంపస్ అంతా చూపిస్తారు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. దాని తర్వాత అడ్మిషన్ బుక్ చేసుకుంటాను అంటే క్యాంపస్లోనే బుక్ చేసుకోవచ్చు. మీరు కాలేజీకి వచ్చిన తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ కానివ్వండి, అడ్మిషన్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ కానివ్వండి, మన టీం మిమ్మల్ని క్లియర్గా గైడ్ చేస్తుంది.